కుంభరాశి వారు ఒక్క నిమిషం ఈ వీడియోని ఆపకుండా వినండి. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న ఒక మార్పు మీరు అనుకునే సమయం కంటే దగ్గరలోనే. కానీ ఆ మార్పు గురించి చెప్పే ముందు మీరు ఇప్పటి వరకు పడిన బాధ గురించి మాట్లాడాలి. కుంభరాశి వారు బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు. కానీ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ఇక్కడ ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్యలో గొడవలు, స్త్రీ పురుష వశీకరణ, ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా జాతకం కూడా చెప్పబడును. సిద్ధాంతి పేరు ఓంకార్ మహర్షి. ఫోన్ నెంబర్ 9392108694. కానీ వారి మనసులో ఏం జరుగుతుందో వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎంత బాధ ఉన్నా ఎవరితో చెప్పకుండా భరించడం వీరి స్వభావం. మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేస్తే వారు వెంటనే ఆ సహాయం తీసుకొని వెంటనే మర్చిపోతారు మిమ్మల్ని. మీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరకు వచ్చి పని అయిపోయాక దూరమైన వాళ్ళే చాలామంది ఉన్నారు. అన్నిటికంటే పెద్ద బాధ ఏంటో తెలుసా? మీ మనసులో ఉన్న మాటను మీరు ఎంత చెప్పాలనుకున్నా వినేవాళ్ళు లేకపోవడం. మీరు ఒంటరిగా ఎక్కువగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మిమ్మల్ని అందరూ మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీ బాధ ఎవ్వరూ అర్థం చేసుకోరు. మీ మనసులో మీరు కుంగిపోతూ ఉంటున్నారు. కుటుంబం కోసం, పిల్లల కోసం, మీ బాధ్యతల కోసం మీకిష్టం లేని పరిస్థితులను కూడా మీరు భరిస్తున్నారు. అసలు మీకీ జీవితం అంటే ఇష్టమే ఉండట్లేదు. కానీ మీ కుటుంబం కోసం, పిల్లల కోసం, మీ బాధ్యతల కోసం మీరు అలాంటి పరిస్థితులు కూడా భరిస్తున్నారు. కొన్ని రాత్రులు అందరూ నిద్రపోయిన తర్వాత మీరు మాత్రం ఆలోచనలతో నిద్రపోకుండా గడిపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని మీరే మీ మనసులో ఎన్నోసార్లు అనుకున్నారు. నా జీవితం ఎప్పుడు మారుతుంది, నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నారు. ఎప్పుడు మంచి రోజులు వస్తాయి, నా జీవితం ఎప్పుడు మారుతుంది, నేను ఇలాగే ఉండిపోతానా లేదా నా జీవితం మారుతుందా అని ఊహల్లో బతుకుతున్నారు ఈ కుంభరాశి వారు. కానీ కుంభరాశి వారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఆగస్టు 11, 12, 13 ఈ 3 రోజులు చాలా ముఖ్యమైన రోజులు. ఈ 3 రోజుల్ని సాధారణ రోజులు అనుకొని వదిలేయకండి. ఎందుకంటే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి ఒక సంకేతం, ఒక సమాచారం లేదా ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అందుకని ఈ 3 రోజుల్ని అనుకొని వదిలేయకండి. చాలా ముఖ్యమైన రోజులు. ముందుగా ఆగస్టు 11న ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఆగస్టు 11 అంటే మంగళవారం రోజున ఆగస్టు 11న ఇప్పటి వరకు ఆగిపోయిన ఒక పని గురించి కదలిక కనిపించే అవకాశం ఉంది. అంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒక పని ముందుకు నడిచే అవకాశము ఉంది. మీరు ఇది ఇక జరగదేమో అని అనుకునే విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీ ఆలోచనలు పూర్తిగా మార్చవచ్చు. ఈ ఆగస్టు 15న ఇప్పుడు ఆగస్టు 12న ఏం జరుగుతుందో చూద్దాం. ఆగస్టు 12 అంటే బుధవారం రోజున మీరు చాలా కాలంగా
ఎదురు చూస్తున్న డబ్బు లేదా పని లేదా అవకాశానికి సంబంధించిన విషయం ముందుకు కదిలే అవకాశం ఉంది. ఈ ఆగస్టు 12న ఇప్పటి వరకు మీ మాట వినని వ్యక్తి ఈసారి మీ మాటకు విలువ ఇస్తారు. మీ మీద అనుమానం పెట్టుకున్న వాళ్ళే మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి రావచ్చు. మీ మీద ఎవరైతే అనుమానం పడుతున్నారో వాళ్ళు మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి ఈ రోజున రావచ్చు. కానీ కుంభరాశి వారు ఆగస్టు 13 గురించి మాత్రం ప్రత్యేకంగా వినండి. ఆగస్టు 13న ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 13 అంటే గురువారం. గురువారం రోజున ఈ 3 రోజుల్లో మీకు అత్యంత గుర్తుండిపోయే సంఘటన జరగవచ్చు. మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్న ఒక విషయానికి ఒక కొత్త దారి మీకు కనిపించవచ్చు. అంటే మీరు ఎప్పటినుంచో మీరు అనుకునే ఒక విషయం ఇప్పుడు అది ఒక కొత్త దారిలో వెళ్ళవచ్చు. ఆగస్టు 13న కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉండవచ్చు. ఆర్థికంగా కొంత ఊరట కలిగించే సమాచారం రావచ్చు. మీకు దూరమైన వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎప్పటినుంచో మీరు మాట్లాడాలనుకున్న వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు పడిన బాధలన్నీ వృధా కాలేదు. మీరు కోల్పోయినది తిరిగి అదే రూపంలో రాకపోయినా దానికంటే మంచిదైన ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. కుంభరాశి వారు ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ఒక సంకేతం కావచ్చు. అందుకే ఈ 3 రోజుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారు మీరు ఎవరిని పడితే వాళ్ళని తొందరగా నమ్మకండి. ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుంభరాశి వారు మీరు చెయ్యబోయే పరిహారం ఏమిటంటే ప్రతి ఉదయం భక్తితో ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి. మీ మనసులో ఉన్న బాధను శివుడు ముందు చెప్పుకోండి. మీరు ఎన్నేళ్లుగా మోసపోయిన బాధను ఇప్పుడు మీరు ఆ శివుడు ముందు చెప్పండి. మీరు ఎన్నోళ్లుగా మోస్తున్న బాధకు ఒక్కరోజు తప్పకుండా ఉపశమనం వస్తుంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఇప్పటి వరకు నా ఛానల్ని చూసి ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటివన్నీ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.